దక్షిణ భారతదేశంలో ఒక మారుమూల గ్రామంలో వైద్య వృత్తిని దైవంగా భావించే ఒక డాక్టర్కి ఎదురైన సంఘటన ఇది. ఆ రాత్రి ఏం జరిగిందో తలుచుకుంటే ఆయనకి ఎప్పటికీ వెన్నులో వణుకు పుడుతుంది. ఆ ఊరి పేరు చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడారు. అది నాగరికతకు దూరంగా అడవికి దగ్గరగా ఉండే ఒక గ్రామం. పగలు పచ్చని పొలాలతో కలకల్లాడే ఆ ఊరు సూర్యుడు అస్తమించగానే ఒక శవాల దెబ్బలాగా మారిపోతుంది. స్ట్రీట్ లైట్స్ లేవు, మనుషుల సంచారం ఉండదు. కేవలం గాఢంధకారం ఆ ఊరిని మింగేసి ఉంటుంది. అది ఒక అమావాస్య రాత్రి. సమయం అర్ధరాత్రి దాటి 1 గంట కావస్తోంది. డాక్టర్ గారు రోజంతా పేషెంట్లను చూసి చూసి బాగా అలసిపోయి ఉన్నారు. ఇంటికి వచ్చి భోజనం చేసి మంచం మీద వాలగానే గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఆ ఇంట్లో ఆయనతో పాటు వాళ్ళ నాన్నమ్మ కూడా ఉండేవారు. ఊరంతా నిశ్శబ్దంగా నిద్రపోతుంది. గాలి కూడా భయంతో స్తంభించిపోయి ఉంది. సరిగ్గా ఆ సమయంలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఇంటి తలుపుని ఎవరో బదులు కొడుతున్నట్టుగా చప్పుడు వినిపించింది. అది సాధారణంగా లేదు. ఎవరికి అవసరమైనట్టు అత్యవసర పరిస్థితుల్లో కొడుతున్నట్టుగా ఉంది. ఆతృతగా బలంగా కొడుతున్నారు. ముందుగా నానమ్మకి మెలకు వచ్చింది. పాపం ముసలావిడ కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న మెల్లగలే చాల్లోకి నడిచింది. అది పాతకాలం ఇల్లు. లోపల గట్టి చెక్క తలుపు ఉంటే బయట ఇనుప ఊచల తలుపు ఉండేది. నానమ్మ లోపల ఉన్న చెక్క తలుపు గడియ తీసింది. ఎదురుగా చెమ్మ చీకటి. ఆ చీకటిలో బయట ఉన్న తలుపు అవతల ఒక మనిషి ఆకారం మసగ్గా కనిపించింది. ఆ వ్యక్తి చాలా కంగారుగా భయపడుతూ ఉన్నాడు. అమ్మా, డాక్టర్ గారు ఉన్నారా? నా భార్య నిండు గర్భిణి తల్లి పురుటి నొప్పులతో చచ్చిపోతుంది. పరిస్థితి చాలా దారుణంగా ఉందమ్మా. డాక్టర్ గారు వెంటనే రావాలి, లేకపోతే నా భార్య దక్కదమ్మా అంటూ చేతులు జోడించి వేడుకున్నాడు. తన మనవడు బాగా అలసిపోయి నిద్రపోవడంతో ఆమె ఇలా చెప్పింది. నాయనా, ఆయన రోజంతా పనిచేసి బాగా అలసిపోయాడు. ఇప్పుడు లేవడం కుదరదు. నువ్వు పొద్దున్నే రా అని చెప్పింది. కానీ అతను వదలలేదు. తలుపు పట్టుకొని కాపాడండమ్మా, ప్రాణం పోయేలా ఉందమ్మా అని గట్టిగా ఏడుస్తూ అడిగాడు. ఈ అరుపులు డాక్టర్ గారికి వినిపించాయి. ఆయనకి మెలుగు వచ్చింది. కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చారు. ఆయనకి విషయం అర్థమైంది. ఒక పక్క అలసటగా ఉన్న, మరో పక్క వైద్యం తన ధర్మం. అది ఆయన చేయాల్సిన పని. ప్రాణం పోయేలా ఉందంటే నిద్రపోవడం న్యాయం కాదనిపించింది. వెంటనే లోపలికి వెళ్లి చొక్కా వేసుకుని తన మెడికల్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి పదవయ్య అని చెప్పి బయలుదేరారు. ఇద్దరు ఆ అంధకారంలో నడుస్తూ వెళ్తున్నారు. ఆకాశంలో చంద్రుడు లేడు, చుక్కలు కూడా లేవు. అక్కడ వాతావరణం భయంకరంగా ఉంది. ఆ వచ్చిన వ్యక్తి డాక్టర్ గారికి అడుగుల దూరంలో నడుస్తున్నాడు. డాక్టర్ గారు అతని వెనక బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నాడు. విచిత్రం ఏంటంటే డాక్టర్ గారికి ఆ వ్యక్తి ముఖం అసలు కనిపించడం లేదు. కేవలం అతను వేసుకున్న తెల్ల చొక్కా, కింద కట్టుకున్న పంచె మాత్రమే ఆ చీకట్లో మసగా కనిపిస్తుంది. దారి పొడవునా ఆ వ్యక్తి, అయ్యో సార్, క్షమించండి, ఇంత రాత్రి వేళ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, మీకు చాలా సమనిస్తున్నాను, ప్లీజ్ సార్ అని క్షమాపణ అడుగుతూనే ఉన్నాడు. అతని గొంతు వింటుంటే డాక్టర్ గారికి ఎందుకో చిరాగ్గా అనిపించింది. ఒకే మాటని లూపులో ప్లే చేసినట్టుగా అదే పనిగా చెప్తున్నాడు. కొంత సమయం అయ్యాక ఊరిపిల్ల మీద దాటారు. అక్కడ మట్టి రోడ్డు మాయమై కాలిబాట మొదలైంది. డాక్టర్ గారు ఒక్కసారి చుట్టూ చూశారు. వాళ్ళు ఊరు బయట ఉన్న శ్మశానం వైపు వెళ్తున్నారు. ఆ శ్మశానం వైపు పగటిపూట వెళ్ళడానికి భయపడతారు. అటువంటిది ఇంత రాత్రి ఇటువైపు వెళ్ళడమా? ఆయనకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆయన ఆగిపోయి, ఏమయ్యా, ఇటువైపు తీసుకెళ్తున్నావు? ఇది శ్మశానానికి దారి కదా అని గట్టిగా అడిగాడు. ముందు వెళ్తున్న వ్యక్తి ఇలా చెప్పాడు. అవును సార్, మా ఇల్లు ఈ శ్మశానం వెనకే ఉంది. ఇటువైపు నుండి వెళ్తే షార్ట్ కట్, తొందరగా వెళ్ళిపోవచ్చు. నా భార్య నొప్పులతో అల్లాడిపోతుంది సార్, అందుకే ఇలా తీసుకొచ్చాను సార్, రండి వెళ్దాం అని అన్నాడు. గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ళకు స్థలం లేక శ్మశానాల పక్కన, అలాగే పొలాల పక్కన గుడిసెలు వేసుకోవడం సహజమే కదా. డాక్టర్ గారు ఇలా అనుకున్నారు. ఆయన మనసుని సర్దిపెట్టుకున్నారు. కానీ ఆయన మనసులో మాత్రం ఏదో తెలియని భయం మొదలైంది. శ్మశాన మధ్యలోకి వచ్చారు. గుండె వేగం పెరిగింది ఆయనకి. చుట్టూ ఉన్న సమాధులు చీకట్లో దెయ్యాల దెబ్బల్లా కనిపిస్తున్నాయి. గాలికి రావి చిటాకులు అటు ఇటు ఊగుతూ శబ్దం చేస్తున్నాయి. అక్కడ ఆ శ్మశానం మధ్యలో ఒక పాత విద్యుత్ స్తంభం ఉంది. దాని మీద ఒక చిన్న బల్బు మినుకు మినుకుమంటూ వెలుగుతోంది. ఆ వెలుగు చాలా తక్కువగా ఉన్న ఆ చెమ్మ చీకట్లో అదే 1000 వోల్ట్ల కాంతిలాగా అనిపించింది. ఆ వ్యక్తి ఆ స్తంభం కింద నుండి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఆ బల్బు వెలుగు అతని మీద పడింది. డాక్టర్ గారు ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా రాయిలా బిగుసుకుపోయారు. ఆయన కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. నోట మాట రాలేదు. ఎందుకంటే ఆ మసక వెలుగులో ఆయన కనిపించింది మనిషి కాదు. అక్కడ కేవలం గాల్లో తేలుతున్న బట్టలు మాత్రమే ఉన్నాయి. మీరు విన్నది నిజమే. ఆ వ్యక్తికి చొక్కా ఉంది, కింద పంచె కూడా ఉంది. కానీ కాళ్ళు లేవు, శరీరం లేదు, చేతులు లేవు, తల కూడా లేదు. ఆ ఆకారం బట్టలు తగిలించుకొని నడుస్తూ ఉంది. డాక్టర్ గారి గుండె ఆగిపోయినంత పని అయింది. ఒళ్ళంతా ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. భయంతో గొంతు తడారిపోయింది. తాను ఇప్పటి వరకు ఒక దెయ్యం నడిచి వచ్చానా, ఇది నిజమా లేక భ్రమ అని అనుకున్నాడు. కళ్ళు బాగా తెరిచి బాగా చూశాడు. ఆ చొక్క గాల్లో తేలుతూ ఉంది. అది భ్రమ కాదని అర్థమైంది. అప్పుడే ఆయనకి ఒక విషయం అర్థమైంది. ఇప్పుడు కనుక తన వైపు నుండి తెలిస్తే లేక వెనక్కి పారిపోతే ఆ ఆకారం అతన్ని వదిలిపెట్టదు. ఏదో ఒకటి చేసి తెలివిగా తప్పించుకోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో ఆయన మెదడు ఎలా పనిచేసిందో ఆయనకే తెలియదు. ప్రాణ భయం మనిషి చేత అద్భుతాలు చేస్తుందంటారు. అప్పుడు కూడా అదే జరిగింది. గొంతులో వణుకును బలవంతంగా అణిచిపెట్టి చాలా సాధారణంగా నటిస్తూ ఇలా అన్నారు.
అరెరే! ఎంత పని జరిగిపోయింది. తొందరలో అసలు విషయం మర్చిపోయాను. మీ ఆవిడ డెలివరీ కోసం ఒక ముఖ్యమైన ఇంజెక్షన్ తేవాలి. అది మర్చిపోయాను. ఆ మందు లేకుండా నేను వైద్యం చేయలేను. అది లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరూ ప్రమాదంలో పడతారు అని గట్టిగా చెప్పాడు. ఆ ఆకారం మెల్లగా వెనక్కి తిరిగింది. తల లేకపోయినా పర్లేదు సార్, మీ దగ్గర ఉన్న వాటితోనే చూడండి. టైం లేదు సార్, రండి అని చెప్పాడు. డాక్టర్ గారి గుండెల్లో ఒక సునామీ కదులుతోంది. భయం భయంకరంగా ఉంది. కానీ దాన్ని బిగపట్టుకున్నాడు. అలా కుదరదు. ఆ ఇంజెక్షన్ చాలా ముఖ్యమైనది. ఒక్క 5 నిమిషాలు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చేస్తాను. నీకు నమ్మకం లేకపోతే నా మెడికల్ కిట్ బ్యాగ్ను ఇక్కడే వదిలేసి వెళ్తాను. ఇది నా ప్రాణం కంటే ముఖ్యమైనది. దీనికోసమైనా నేను తిరిగి వస్తాను అని చెప్పి ఆ బ్యాగ్ కింద పెట్టి వెనక్కి తిరిగి నడిచాడు. ఆ నడక కాస్త పరుగ్గా మారిపోయింది. కాళ్ళకి చెప్పులు ఊడిపోయాయి. వెనకాల దెయ్యం వస్తుందేమో అని భయం కూడా ఆయన మనసులో ఉంది. అయినా సరే ఊపిరి బిగపెట్టి పరిగెత్తాడు. ఎలా వచ్చాడో ఆయనకి తెలియదు. ఆయన ఇంటికి వచ్చేశాడు. తలుపుని బలంగా కొట్టాడు. నానమ్మ వచ్చి తలుపు తీసింది. లోపలికి వెళ్లి కంగారుగా తలుపులు వేసేశాడు. భయంతో ఆయాసంతో ఆయన వణికిపోతున్నాడు. నానమ్మ గారికి ఏమీ అర్థం కాలేదు. నానమ్మ అడిగింది, ఎందుకు అంత భయపడుతున్నావు? ఏమైంది? జరిగిన విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆ విషయం విని ఆమె కూడా భయపడిపోయింది. ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ దేవుడి ముందర కూర్చొని భయంగా గడిపారు. తెల్లారింది. ధైర్యం చేసి క్లినిక్ వెళ్ళాడు. మనుషుల మధ్య ఉంటే భయం పోతుందేమో అని ఆశ. మధ్యాహ్నం ఆ ఊరి మేయర్ తన కొడుకు జ్వరం అని ఆ క్లినిక్ వచ్చారు. మందులు ఇస్తున్నప్పుడు డాక్టర్ గారు మేయర్తో మాటలు కలిపారు. సార్, ఊర్లో వీధి దీపాలు మరును వేస్తూ బాగుంటుంది. నిన్న రాత్రి ఒక పేషెంట్ కోసం వెళ్తుంటే దారి కనిపించక చాలా ఇబ్బంది పడ్డాను. కనీసం మనిషి కూడా కనిపించలేదు సార్ అని చెప్పారు. కానీ పూర్తిగా అని చెప్పలేదు. ఎందుకంటే ఆయనకి ఇంకా భయంగానే ఉంది. అది వినగానే మేయర్ గారి ముఖంలో నవ్వు మాయమైంది. చాలా సీరియస్ గా డాక్టర్ గారు, రాత్రి ఏం జరిగింది, ఎక్కడికి వెళ్లారు, వివరంగా చెప్పండి అని అడిగారు. డాక్టర్ గారు ఆయనకు జరిగింది మొత్తం చెప్పారు. అది విన్న మేయర్ గారు 3 ఫైల్స్ తీసి ఆయనకిచ్చారు. డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. ఏంటి సార్ ఇవి అని అడిగారు. మేయర్ గారు ఆ ఫైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక పాత ఫోటోని డాక్టర్ గారికి చూపించారు. ఆ ఫోటో చూడగానే డాక్టర్ గారికి మాట పడిపోయింది. నోరు ఎండిపోయింది. ఆ ఫోటోలో ఒక పర్సన్ ఉన్నాడు, ఒక డాక్టర్ కోటు వేసుకొని. కానీ భయంకరమైన విషయం ఏంటంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి వేసుకున్నది నిన్న రాత్రి ఆ శ్మశానంలో ఆ దెయ్యం వేసుకున్న చొక్కా ఇది. ఆ రెండు ఒకటే. మేయర్ గారు ఇలా చెప్పారు. డాక్టర్ గారు, మీరు చాలా అదృష్టవంతులు. ఈ 3 ఫైళ్లు గత 15 ఏళ్లుగా ఈ ఊర్లో పనిచేసిన 3 డాక్టర్లవి. ఈ ముగ్గురిని కూడా ఒక అమావాస్య రాత్రి అత్యవసర వైద్యం కోసం పిలిస్తే వెళ్లారు. కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేదు. వాళ్ళ శవాలు కూడా దొరకలేదు. నిన్న రాత్రి మీరు చూసిన బట్టలు 15 ఏళ్ల క్రితం మిస్ అయిన డాక్టర్ రఘురావు గారివి. అది వినగానే ఆయనకి వెన్నులో వణుకు పుట్టింది. ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అప్పటి నుంచి ఎంత అత్యవసర పరిస్థితి సరే సూర్యుడు అస్తమించిన తర్వాత ఆయన బయటికి రాడు. ఎందుకంటే మనిషికి తన ప్రాణం కంటే ఏదో ముఖ్యం కాదు. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇది ఒక రియల్ స్టోరీని ఆధారంగా చేసుకొని నేను మోడిఫై చేసి క్రియేట్ చేసిన స్టోరీ ఇది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరిన్ని కథల్ని మీ వద్దకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.